బంగ్లాదేశ్ లోని నౌకాలి అనేటటువంటి ప్రాంతంలో దుర్గామాత పూజ సందర్భంగా హిందువుల మీద దాడి చెలరేగింది. ఆ హిందువుల మీద దాడి చెలరేయడానికి పాకిస్తాన్ జాతిపిత అంటారు జిన్నా కారణం కాంగ్రెస్ కి వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాని అయితే 2 ముక్కలుగా చేస్తాము, లేకపోతే ఇండియాని నాశనం చేస్తాము, ఖచ్చితంగా పాకిస్తాన్ తీసుకుంటాము అని జిన్నా అల్టిమేటం ఇచ్చేసి గాంధీకి నౌకాలిలో బంగ్లాదేశ్ లో హిందువుల మీద ప్రత్యక్షంగా దాడికి దిగండి అని ఒక పిలుపునిచ్చాడు. అప్పుడు దుర్గామాత పూజ రోజు ఆ పిలుపునిచ్చినటువంటి సందర్భంలో హిందువుల మీద ముస్లింలు చెలరేగి దాడులు చేసేవాళ్ళు కొన్ని వేల మంది హిందువుల్ని చంపారు. అప్పుడు ఒక మాంసం కొట్టు కసాయి గోపాల్నాథ్ అనేటటువంటి వ్యక్తి హిందువుల మీద దాడికి దిగినటువంటి వాళ్లకు ప్రతీకార దాడిగా కొన్ని వందల మంది హిందువుల్ని పోగేసి జిన్నా మనుషుల్ని ముల్లాల్ని హిందువుల మీద దాడి చేసేటటువంటి వాళ్ళందరి మీద ఎదురు తిరిగి పోరాటం మొదలు పెడితే ఆగస్టు నెల 1946లో గాంధీజీ దెబ్బకు పరిగెత్తుకుంటూ బొంబాయి నుంచి వచ్చి గోపాల్నాథ్ నువ్వు దయచేసి నీ ఆయుధాన్ని వదిలిపెట్టు, నీ కత్తిని వదిలిపెట్టు, హింస చేయకు అంటే మరి మా మీద దాడి చేసినటువంటి ముస్లింలకు ఈ మాట ఎందుకు చెప్పట్లేవు అంటే వాళ్ళు నా మాట వినట్లేదు అంట. మరి నాకెందుకు చెప్తున్నావు అంటే నువ్వు హిందువు కదా, నువ్వు నా మాట వింటావు. అట్లా గోపాల్నాథ్ ని గాంధీజీ బతిలాడితే నేను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిట్టే మనిషిని కాదు, ఆ సిద్ధాంతాన్ని నేను నమ్మను, హిందువుల ధనమాన ప్రాణాలను రక్షించడానికి ఒక చిన్న మొలను కూడా నేను వదిలిపెట్టను అని గాంధీకి సమాధానం చెప్పాడు గోపాల్నాథ్. 2021లో అదే దుర్గామాత పూజ రోజు అదే హిందువుల మీద ఇంకా ఇప్పటికీ 70 సంవత్సరాల తర్వాత దాడి జరుగుతున్నా ఇప్పుడు ఆ గోపాల్నాథ్ లేరు, అలా ప్రతిఘటించే వాళ్ళు లేరు. హిందూ సమాజం రోజు రోజుకి క్షీణిస్తుందా, రోజు రోజుకి బలపడుతుందా అనే అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మానసికంగా మనం అందరం ధర్మం గురించి, దేశం గురించి, భక్తి ఇలాంటి అన్ని ఆలోచనలలో మనం ఉన్నతంగా ఉన్నాం. కానీ పశు ఆలోచనతో, పశు సంస్కృతితో, పశు ప్రవృత్తితో మన మీద దాడి చేసేటటువంటి వాడిని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి మానసిక శారీరక బలం విషయంలో హిందూ సమాజం వెనకబడుతుంది. కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా ప్రతి హిందువు ఆలోచించి మానసికంగా, శారీరకంగా ఒక దూరదృష్టితో ఆలోచించి బలవంతులుగా అవ్వాలని, చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి హిందూ దేశంగా నిలబెట్టాలని, దానికి ప్రతి హిందువు ధర్మరక్ష దీక్షను తీసుకోవాలని, ప్రతి గ్రామంలో 10 మంది హిందువులు కనుక ధర్మరక్ష దీక్షలో ఈ దేశాన్ని మళ్ళీ చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా హిందూ దేశంగా మారుస్తారని నిర్ణయిస్తే 10 సంవత్సరాల్లో భారతదేశం హిందూ దేశం అయిపోతుంది. ప్రపంచంలో ఏ ఒక్క దేశము హిందూ దేశం లేదు. ఇప్పటి వరకు 196 దేశాల్లో ఒక్క హిందూ దేశం లేదు. మన దేశాన్నైనా హిందూ దేశంగా అధికారికంగా నిలబెట్టుకోవాలనేటటువంటి సంకల్పమే నా మనసులో ఉంది. దానికి ప్రతి ఒక్క హిందువు నడుంగట్టి ముందుకు రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.